హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హనీ వ్లాగ్స్. ఈ రోజు ఈ వీడియోలో విలేజ్ స్టైల్ చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఈ చేపల పులుసు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. నీట్గా కట్ చేసి పెట్టుకున్న 1 kg చేపలు, ముందుగా కాల్చి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న 4 మిర్చీలు, 1 ఉల్లిపాయ, 2 టేబుల్ స్పూన్ల నువ్వుల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అర చెంచా గరం మసాలా, చింతపండు రసం, కారం, మెంతి పొడి, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ముందుగా కట్ చేసుకున్న మిర్చీలు వేయాలి. మిర్చి వేగాక ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి. ఇవి వేగాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు కలపాలి. ఆ తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను అందులో వేయాలి. ఈ చేప ముక్కలు వేగేలోపు మనం ముందుగా తయారు చేసుకున్న చింతపండు రసంలోకి 3 టేబుల్ స్పూన్ల కారం పొడి, 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలపాలి. ఈ చేప ముక్కలు బాగా వేగాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అందులో వేయాలి. ఇది మరిగేటప్పుడు ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. ఇది బాగా మరిగాక ఇందులోకి మెంతి పొడి, ధనియా పౌడర్, గరం మసాలా, నువ్వుల పొడి వేసుకొని ఒకసారి కలపాలి. ఈ చేపల పులుసు చిక్కగా అయ్యాక కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే సరి. గుమగుమలాడే చేపల పులుసు రెడీ.